అంటే అమ్మా ఇప్పుడు ప్రజల్లో ఇంత వర్షంలో పవన్ అన్న చెప్పులు లేకుండా వెళ్ళడం మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఆయన చెప్పులే కాదండి, ఆయన ఏ ప్రజలకు చెప్పులు కావాలో మాకు ఏం కావాలనేది కదా, ఆయన ప్రజల్లోకి వచ్చేసినాడు. ఆయన ఎట్లా వచ్చినాడంటే ఇప్పుడు ఒక హీరో అయితే ఆయన ఏసీలో తప్ప వాళ్ళు బయటికి రారు, ఏ హీరో అయినా కానీ ఆయన ఎంత బాగా ఆయన చెప్పులు లేకుండా ఆయన వస్తాడు, ఎండలో ఆయన వస్తాడు, ఆయన గ్రామానికి దాచిపెట్టుకునే హీరో అయిదామనే ఆలోచన కూడా ఆయనకు లేదు. వచ్చినప్పుడు ఆయన రాలేదని చెప్పేసి చాలా మంది ట్రోల్ చేశారు. మళ్ళీ వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు చాలా లక్షల మంది జనం వచ్చేసారు, ఆయన కాళ్ళకంతా బురదైంది. సో అందువల్లే ఆయన రాలేదనుకోవచ్చా జనాల దగ్గరికి? ఇప్పుడు వచ్చాడు కదా, ఇప్పుడు వాళ్ళు అందరికి ఏం చెప్తారు అనుకుంటారు? ఇప్పుడు వచ్చినారు, ఎందుకు రారు? రాకోకుండా వర్షాలు బాగా పడుతున్నాయి, అంతా న్యూస్లో అంతా చూసినాడు. ఆయన బాధ తట్టుకోలేకే కదా ఆయన కూడా కన్నీరు కార్చినాడు. మామూలుగా ఏం కాదు, ఆయన కూడా కన్నీరు కార్చినాడు. ఒక మానవత్వం ఉన్న మనిషి ఎందుకు రాడు? ఊరికి అనవసరంగా ఊరికి ఆయన గురించి చెప్పుకుంటా ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్ని పోస్ట్పోన్స్ అయినాయి కదా, సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ హీరోగా రావాలి కదా, వస్తాడు ఆయన. ఇట్లా ఆయనకి అభిమానము ఇప్పుడు సినిమాలలో వాళ్ళ కోసమైనా కూడా ఇప్పుడు అందరూ చూస్తున్నారు కదా ఆడియన్స్, వాళ్ళందరి కోసమైనా ఆయన వస్తాడు. ఎందుకంటే సినిమా చేయాలని ఆయనకేం లేదు, కానీ ఆయన హీరోగా అందరూ కోరుకుంటారు కాబట్టి చేస్తాడు. అది పవన్ అన్నతో పని చేశారు కదా, మీకు ఎలా అనిపించి మరి? భూసుల తయారు కానీ ఆడవాళ్ళతో ఎలా ఉంటాడు షూటింగ్ లో? అయ్యో, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఆయన చాలా మంచివాడు, ఆడవాళ్ళు లేదు ఏమీ లేదండి. ఆయనకి ఏంది పాపం, ఆయన పరిస్థితి బాగాలేకేదో పెళ్లి చేసుకుంటే ఆయన ఊరికే మూడు పెళ్ళిళ్ళు ఆయన నిందలు పోసేసినారు. అంటే ఒక పెళ్లి చేసుకున్న వాళ్ళను 100 మంది పోవచ్చు. ఆయన రీజనపూర్వకంగా పెళ్లి చేసుకొని పవిత్రంగా ఉండేది కూడా ఆయన అంతగా మాట్లాడినారు. ఎందుకుగా మాట్లాడినారు ఇప్పుడు తెలిసిందా? వాళ్ళైతే ఒక పెళ్లి చేసుకొని మూల పిల్లాన్ని వారేసి ఏడిపిస్తా 100 మందితో పోవచ్చు. అయినా ఈయనకేళ ఆయన మాకు వ్యక్తి ప్రజలకు మంచి చేస్తాడా లేదా అదొక్కటే కాల. ఆయన 3 పెళ్లి చేసుకుంటే మీకు ఇంతకుముందు వేరే వాళ్ళు నాకు ఒక కామెంట్ పెట్టినారు, ఏమ్మా నీకేమన్నా నీకు సంస్కారం ఉందా? 3 పెళ్లిళ్ళు చేసుకున్నా నువ్వు మంచోడు అంటున్నావు, మళ్ళీ నువ్వు పేటీఎం బ్యాచ్ నువ్వు పైసలు తీసుకొని చెప్తున్నావు అని. ఇగో నోటికి వచ్చినట్లు మాట్లాడేది కాదు, పైసలు ఇచ్చి తీసుకోండేది కాదు. ఇది మనసు పూర్తిగా అభిమానంతో చెప్పే మాట. ఊరికి అనవసరం నోరు ఉందని పారేసుకోద్దండి. ఏంటికి మీ నోరు ఎత్తపోయి తొట్లో వేసుకోండి, పేడ తొట్లో. అయినా ఇప్పుడు అర్థమైందా? ఎవరు డబ్బులు తీసుకొని చెప్పినారు? మేం కాదు, ప్రజలందరూ ఒకటే ఉన్నారు. ఎంతమందికి ఇచ్చినాడు ఆయన డబ్బులు తెలుసా? ఎవ్వరికీ లేదు. మేము అభిమానంతో ప్రేమతోనూ ఆయన మీద అభిమానంతో చెప్తున్నాము. ఆయన నిజంగానే దేవుడు లాంటి మనిషి మన ఆంధ్రప్రదేశ్కు దొరకడము గొప్పతనము అని చెప్తున్నా. ఇప్పుడు కన్నా తెలుసుకొని కొంత మనము శాంతంగా బతుకుతాము. ఎవరికంటే వాళ్ళకి ఆలోచించకుండా ఓట్లు వేస్తే రక్తరణం చూపిస్తారు. మీరు ప్రశాంతంగా బతికేయాలంటే ఆచి చూసి వేయాల. మన అట్లా పవన్ కళ్యాణ్ని గెలుచుకోవాలి. మన పవన్ కళ్యాణాన్ని ఎప్పుడు పోగొట్టకూడదు. అట్లా మీరు ఎప్పుడైతే మీరు మేల్కుంటారో అప్పుడు మీరు విజయపూర్వకంగా మీకు ఆంధ్రప్రదేశ్ అంతా మంచిగా ఉంటుంది, శాంతంగా అంతా పనులు కానీ ఏమన్నా కానీ జరుగుతాయి.